సార్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లోని నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి పరిపాలనలో వాళ్ళు ఉద్యోగాల కోసం ఆ నిరసన కూడా చేయకూడదు శాంతిబద్ధంగా అనేసి వాగ్వాదానికి దిగుతున్నారు. అంటే నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నిరసన కూడా చేయకూడదు అంటారా? ఇది కూడా ఒక సరైన పరిపాలనే అంటారా? అసలు దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అండ్ దీంతో పాటు దీనికోసం నిరసనలో పాల్గొన్న బర్రెలక్కని అరెస్ట్ చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? ఎవరో కరెక్ట్ అంటారు. ఎందుకు కరెక్ట్ అంటారు? నిరుద్యోగ సమస్య ప్రపంచంలోనే ఇప్పుడు అమెరికాలో కూడా జరుగుతుంది. ఇండియన్ సంఘం అంతా వెళ్ళిపోయి వాళ్ళంతా తిరిగి వచ్చేయాలి అంటారు. అక్కడ గవర్నమెంట్ వాళ్ళ పాలసీల ప్రకారంగా. అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అంటే వాళ్ళు నిర్వహించే ఎగ్జామ్స్లో కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది పాస్ అవ్వరు, చాలామందికి ఎలిజిబిలిటీ ఉండదు. సో దాని గురించి వాళ్ళకి నిరుద్యోగులుగా ఉన్న యువకులందరూ కూడా డెఫినెట్గా వాళ్ళకి లైవ్లీహుడ్ కావాలి కాబట్టి, జీవనోపాధి కావాలి కాబట్టి వాళ్ళు నిరసన చేస్తారు. సిస్టంలో మార్పులు రావాలని రకరకాలు చేస్తారు. దాన్ని చేయొద్దని అధికారం ఒకటి గవర్నమెంట్కి లేదు. పోలీసుని ఈ విధంగా వాడేసుకుంటారు అనమాట. ఇప్పుడు మరి ఈ క్రిమినల్ లాస్ వచ్చిన తర్వాత ఎంతవరకు ఫాలో అవుతారు? ఫైనల్గా స్వామి భక్తులాగా స్వామి ఏం చెప్తే కింగ్ ఏం చెప్తే వాళ్ళు అంటారు. ఓకే, కింగ్కి ఇచ్చే ఐడియాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళను. మనం ఇలా చిక్కుంటే మొత్తం చిక్కుంటామండి, ఇంక ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది, దీన్ని ఇప్పుడే అణిచేద్దామని చెప్పేసి సీఎంకి, హోమ్ మినిస్టర్కి ఐడియాలు ఇచ్చి డీజీపీకి చెప్పి ఇటువంటి ఏమైనా చేస్తే బొక్కలు పడేయండి అని చెప్తారు. ఆ విధంగానే ఇప్పుడే అందిన వార్త ప్రకారంగా మీరు చెప్పిన ప్రకారంగా నాంపల్లిలో బర్రెలక్కని అరెస్ట్ చేశారట. పాప అమ్మాయి చాలా హడావుట్ చేసి ఎలక్షన్లో గెలవాలని ట్రై చేస్తుంది. లాస్ట్ ఎలక్షన్లో ఆ అమ్మాయిని బ్రష్ పట్టించారు రకరకాల ఇంటర్వ్యూ చేసి. ఆ అమ్మాయి టూ మచ్గా ఇంటర్వ్యూలు ఇవ్వడం వల్లే ఓడిపోయింది. తెలిసి తెలియని మాటలు మాట్లాడడం అవన్నీ జనాలు ఎంతవరకు నవ్వుతారో కామెడీగాను, అంతవరకు లోపల ఇదేం చేస్తా అంటారనమాట. యాక్చువల్గా ఒక మంచి ఫోర్స్లో వచ్చింది కదా. మరి నాకు కూడా వచ్చి వీడియోలు పేరు ఎవరు పంపించారు? బర్రెలెక్క అని వచ్చింది. ఈ పేరు ఎందుకు వచ్చిందో ఆవిడ ఇంటి పేరు అని అడిగాను. అదే చెప్పారు కాదట బర్రెలు. కొంతమంది బర్రె ఏమైనా తక్కువ ఖరీదా? 2 లక్షలు 3 లక్షలు ఉంటుంది అది కదా. ఒక చిన్న తరహా పరిశ్రమ కింద లెక్క, కుటీర పరిశ్రమ కింద లెక్క. సో బర్రెలు అంటే లోగుగా ఏం కాదు కదా, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఈ రోజుల్లో. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ అమ్మాయిని బ్రష్ పట్టించి డిపాజిట్ కూడా రాలేదు అనుకుంటా. అమ్మాయికి డిపాజిట్ కూడా కోల్పోయినట్టుంది. సో కష్టం. ఎలక్షన్ ఈజ్ డిఫరెంట్, ఎలక్షనీరింగ్ ఈజ్ డిఫరెంట్. దాన్ని గెలవగలటం అనేది వెరీ వెరీ డిఫికల్ట్. మనీతో కూడుకుంది. 10 సంవత్సరాల్లో 2 ఎలక్షన్లో మొత్తం ఓడిపోయాడు పవన్ కళ్యాణ్. ఏదో ఒకటి గెలిచాడు, ఒకటి కూడా జంపు. అతని సీటు కూడా ఓడిపోయాడు 2 చోట్ల ఎలక్షన్లో. ఇప్పుడు బరిలెక్క ఓడిపోవడంలో పెద్ద ఇదేం లేదు. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు మళ్ళీ ఒక మంచి ప్రతి ఒక్కడును కమ్బ్యాక్ చూస్తారన్నమాట. కమ్బ్యాక్ అగైన్, వన్స్ అగైన్ కమ్బ్యాక్ అనేది అందరికీ కన్విన్సింగ్గా ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఆమె ఫిల్మ్ డైరెక్టర్, చాలా కాలం 7 సంవత్సరాల నుంచి డైరెక్ట్ చేయట్లేదు. ఐ ట్రై టు కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ సబ్జెక్ట్. వాళ్ళకి కూడా ఒక న్యూ ఇది రావాలి కాబట్టి బర్రెలెక్కని ఎందుకు అరెస్ట్ చేశారు? ఈ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరుగుతున్న అన్యాయాలు ప్లస్ ఏమో వాళ్ళని ఉద్యోగాలు రానందుకు నిరసన కూడా జరుపుకునే అధికారం లేదా ఈ ప్రజాస్వామ్యంలో అనేది ఆ పాయింట్ మీద పట్టుకుంది. ఇప్పుడు మంచి పాయింట్ అది. ఎడ్యుకేటర్లందరినీ, వాళ్ళ నిరుద్యోగులందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఎవరికైనా మంచి బ్రేక్ రావాలంటే మంచి పాయింట్ పట్టుకోవాలి. చాలామందికి తెలియకపోవచ్చు, చాలామంది ఛానల్ చెప్పరు కాబట్టి. సో మీలాంటి ఛానల్ ఇక్కడ ఎందుకు చెప్పాలంటే బయట పెట్టాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డిని మంచి గవర్నమెంట్ బాగానే చేస్తాడు, బీఆర్ఎస్ అంతా లాగేసుకున్నాడు, అదొకటే క్రైటీరియా కాదు కదా. నువ్వు ఎదురు వాటిని దెబ్బ కొట్టేసి ఆ పార్టీ వాళ్ళందరినీ ఇక్కడ వాళ్ళకి కండుగ కప్పేసినంత మాత్రాన ఏం ఒరిగింది వీళ్ళకి? అది కాదు కదా. ఒరిగేది ఏంటంటే వాట్ యు ఆర్ ప్రాక్టికల్లీ చేస్తున్నారు. మీరు ప్రాక్టికల్గా ఏం చేస్తున్నారు? నిరుద్యోగ సమస్యను కొంతవరకు అరికట్టడానికి రేవంత్ రెడ్డి పూనుకున్నాడు అనేది ఒక మెయిన్ ఎజెండాలో, మెయిన్ మేనిఫెస్టోలో వస్తే అతను నిలబడతాడు. ఆల్రెడీ మన కొత్తగా ఎలక్ట్ అయిన మన గవర్నమెంట్ అయితే ఏంటి, ఎప్పుడు చూసినా అక్కడ ఏదో ఒక అమ్మాయిని పట్టుకొచ్చాం అని పవన్ కళ్యాణ్. అది కాదు. వాట్ ఆర్ యూ డూయింగ్ ప్రెజెంట్లీ ఫర్ ద అన్ఎంప్లాయిడ్? అదే కదన్నా రోటీ కప్పడవర్ మకాను. అదేవిధంగా అన్ని స్టేట్లకి వర్తిస్తుంది. ముందు దేశంలో ప్రజలు బాగుండాలి, సుభిక్షంగా ఉండేవాళ్ళు, రైతు బాగుండాలి, చదువుకున్న వాళ్ళు బాగుండాలి, నిరుద్యోగ సమస్య ఉండకూడదు. ఇది కామన్ సెన్స్. ఇది
ఏమాత్రం తెలియకుండా ఎలాగా? ఆ చేసేవాళ్ళని కూడా నువ్వు ఒక అడ్డు పెట్టేసి బ్లాక్ స్క్రీన్ వేసేసి పోలీసులను పట్టుకెళ్ళి వాళ్ళని అణిచేసినంత మాత్రాన నిజం దాగదు కదా, నిజం నిప్పు లాంటిది, ఇట్ విల్ ఫైర్ అప్ ఎనీ టైం. అంచేత నిరుద్యోగ సమస్య అనేది మేజర్ ప్రాబ్లం. ఇంక్లూడింగ్ యూఎస్లో కూడా అక్కడికి పంపించిన కుర్రోళ్ళని ఇక్కడ 25 లక్షల రూపాయలు బ్యాంక్ గ్యారెంటీ ఇచ్చి పంపించాలి. ఓకే, ఇన్ని ఉన్నాయి. తర్వాత అక్కడ వాడు క్యాంపస్లో చదువుకుని ఎంఎస్ చేసి అక్కడ ఉద్యోగం చేసుకుని తర్వాత చిన్న ఉద్యోగం పట్టుకుని ఆ ఉద్యోగం ఇచ్చే ముందు ఒక కంపెనీకి వాళ్ళు సరెండర్ అవ్వాలి. నీకు ఉద్యోగం ఇప్పిస్తాం, అందులో 50% శాలరీ మాకు ఇచ్చేయాలి. ఇన్ని ఆంక్షలు పెట్టిన తర్వాత కూడా జాబులు రావట్లేదు. ఇప్పుడు తిరిగి చాలామంది వచ్చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఒక్కొక్క గవర్నమెంట్ ఇద్దరు ముసలోళ్ళాడు వచ్చే అక్కడ అంతకుముందున్న ట్రంప్ కూడా ఎగ్నెస్ట్గానే మాట్లాడతాడు, ఇప్పుడున్న వాడు బయటని కూడా ఇదిగా మాట్లాడతారు. ఇలాగ ఉంటుంది ముసలోళ్ళు పరిపాలిస్తే. అర్థమైందా? సో నిరుద్యోగ సమస్య అనేది అమెరికా ఏంటి ఎక్కడైతే ఎక్కడైనా ఉంటుంది. దాన్ని మనం ఏ విధంగా అధిగమించాలనేది చూడాలి. ఒక చీఫ్ మినిస్టర్ గాను ఒక గవర్నమెంట్ గాను. జస్ట్ లేదా బీఆర్ఎస్ వాళ్ళు నా దగ్గర ఎంతమంది పెట్టుకున్నానా కదా, ఇది సరిపోతుంది. రాజకీయంలో గెలిచిన తర్వాత వాళ్ళ పాత్రను నిలబెట్టుకోవడానికి వాళ్ళు చూస్తారు, కానీ దే ఆర్ నాట్ డూయింగ్ రియల్ గుడ్ థింగ్స్ ఫర్ పబ్లిక్. నా జీవితం అయిపోయింది. నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి చూస్తాను అలాగే. అందరూ ఇంతే. ఇప్పుడు కొత్తగా చేస్తారంటే కనీసం సోషల్ మీడియా పెరిగింది, అవేర్నెస్ పెరిగింది, ఏమేమి జరుగుతుందో అందరూ చెప్పేస్తున్నారు కాబట్టి ఇప్పుడైనా కనీసం చేస్తారంటే ఇప్పుడు అంతే. ఒక ఈ సమస్య మీద సోషల్ మీడియాలో 15 రోజులు అంటారు, మనం అన్నాం కాబట్టి మళ్ళీ మర్చిపోతారు. టుడేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుమారోస్ వేస్ట్ పేపర్ అంటారు. అలాగే జరుగుతుంది. ఒక చిన్న మంచి చేస్తే ఇందాక అన్నావు కదా, పవన్ కళ్యాణ్ ఒక అమ్మాయిని పట్టుకోవటం, ప్రతి క్షణం ఒక క్రైమ్ జరుగుతుంది. అమ్మాయికి కానీ, ఒక వ్యాపారస్తుడికి కానీ, ఒక వ్యవసాయదారుడికి కానీ. అవి కట్టాలంటే పోలీసింగ్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ముందు పోలీసులు బాగుండాలి, వాళ్ళ సురక్షత కోరి వాళ్ళు అన్యాయం చేయకూడదు. ఇన్ని ఉన్నాయి. సిస్టమ్ మారాలి. మన సిస్టమ్ అంటే ఏంటి? వ్యవస్థ తుప్పు పట్టిపోయింది అనమాట. వ్యవస్థ తుప్పు పట్టిపోయింది. ఈ ఎనుము తుప్పు పట్టిపోతే దాన్ని అంతా తీసేసి కొత్త పెయింట్ వేయాలి. అదే రాజ్యాంగం మార్చడం అంటే. అర్థమైందా? సిస్టమ్ హ్యాస్ టు బి రీవ్యాంప్డ్, సిస్టమ్ హ్యాస్ టు బి రిపేర్డ్, సిస్టమ్ హ్యాస్ టు బి రిపాలిష్డ్. అండ్ కొత్త సిస్టమ్ వస్తేనే జరుగుద్ది. ఏదో ఒకడు వచ్చి నేను ఒక అమ్మాయిని కాపాడానండి, నేను ఇచ్చేసానండి, ఎవరికి కావాలది? 5 కోట్ల మంది 6 కోట్ల మంది జనాల్లో ఒక అన్యాయాన్ని ఎప్పుడో జరిగింది. ప్రాక్టికల్గా ఏ అమ్మాయిని పైన పట్టుకొచ్చి నేను పట్టరాజు ఒక అమ్మాయిని, ఈ అమ్మాయి ఎవరో కట్టి చేశారని పట్టుకొచ్చానండి, చిరంజీవి లెవెల్లో వెళ్ళి ఫైట్ చేసి అని అనొచ్చు. అవి కాదు, నిజంగా పూనుకోవాలి. యాక్చువల్గా పవన్ కళ్యాణ్ పూనుకునే ఉద్దేశంతో ఒక సామాన్యుడికి హెల్ప్ చేసే ఉద్దేశంతో వచ్చాడు అని అనుకుంటున్నాను. మరి సోషల్ మీడియా అది పట్టే సంస్కృతంలోనే మంచి చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడే భాషలో మాట్లాడితే అర్థమవుతుంది. మనం మాట్లాడుకున్నట్టు మాట్లాడాలి. నేను అస్తమని చెప్తాను, బయట ఎక్కడైనా కలిస్తే కాఫీ తాగుతా వస్తామని అడిగాను. నేను కొంచెం ఒక ఖాళీ ఉంటే వస్తావు. వచ్చిన తర్వాత దేని గురించి మాట్లాడుకుంటాం? సినిమా గురించి, ఆ రోజు జరిగిన అన్యాయం గురించి, ఆ రోజు నువ్వు చదివిన పేపర్లో దాని గురించి మాట్లాడుకుంటావు. అదే అలా మాట్లాడుకోవాలి. ఇప్పుడు నువ్వు అడిగే కదా అని చెప్పేసి నేను నుంచుని విను నేను చెప్తాను అని అనకూడదు కదా. నేను అలా మాట్లాడినాను అనమాట. సో ఎనీవే, హోప్ దిస్ ప్రాబ్లమ్ విల్ బి సాల్వ్డ్ బై రేవంత్ రెడ్డి. నిజాన్ని అని చేసినంత మాత్రం అణిగిపోదు, పైకి వస్తూనే ఉంటుంది అలాగా. సో డూ గుడ్ టు ద అన్ఎంప్లాయిడ్, ఎరాడికేట్ ఫుల్ అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ.